హలో డెవలపర్స్. సో ఈ క్లాస్ నుంచి మనం ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ నేను ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తున్నా స్టెప్ బై స్టెప్. సో ఇది టోటల్ పార్ట్ వన్ పార్ట్ టూ లైక్ ఒక 15 పార్ట్స్లో డివైడ్ చేసిన. అండ్ దీంట్లో సపరేట్ సపరేట్ టాపిక్ వైజ్ కూడా మెన్షన్ చేసిన. టోటల్ 50 పాయింట్స్లో ఈ టాపిక్స్ డివైడ్ చేసిన. అండ్ ఈ పర్టికులర్ డాక్యుమెంటేషన్ కూడా మీకు షేర్ చేస్తా వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో. సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ప్రాజెక్ట్లో పైథాన్ జాంగో కావాలా. సో ఈ వీడియోలో నేను పైథాన్ జాంగో ఇన్స్టాల్ చేస్తున్నా. సో పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి? సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది python.org. సో ఈ జస్ట్ ఈ పర్టికులర్ వెబ్సైట్కి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్కి క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకు డౌన్లోడ్కి క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ డౌన్లోడ్ అయితే తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, సో డిపెండ్ అపాన్ ద మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇంటర్నెట్ స్పీడ్ లాగా ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంది, ఇన్స్టాల్ నో, కస్టమ్ ఇన్స్టాలేషన్. దానికి ముందు మనం ఏం చేయాలంటే కింద మనకు 2 బాక్సెస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ 2 బాక్సెస్, ఫస్ట్ ఇవి 2 బాక్సెస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ క్లిక్ చేయాలి? ఈ కస్టమ్ ఇన్స్టాలేషన్కి క్లిక్ చేయాలి. అండ్ ఇవి అన్నీ చెక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, నేను ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నా మీరు కూడా సేమ్ ఎట్లానే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ అన్ని ఏదైనా పర్టికులర్ బాక్సెస్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇన్స్టాల్కి క్లిక్ చేయండి. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్ నో ఆప్షన్ వస్తుంది మీకు, ఎస్కి క్లిక్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఒక ఫ్యూ మినిట్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నేను పాజ్ చేస్తే మీకు ఒకవేళ ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఫార్వర్డ్ చేసుకోండి. అండ్ ఎవరైనా HTML CSS బూట్స్ట్రాప్ ఒకవేళ మీకు బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ HTML CSS బూట్స్ట్రాప్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో నేను ఫ్రంట్ ఎండ్లో HTML CSS బూట్స్ట్రాప్ నేను యూజ్ చేస్తున్నా. బేసిక్ వీడియోస్ చూసుకోండి ఏదైనా యూట్యూబ్ నుంచి, లేకపోతే నేను కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఆ ప్లేలిస్ట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ కంపల్సరీ మీకు పైథాన్ రావాలి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. సో పైథాన్ కూడా మంచిగా నేర్చుకోండి. ఓకే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకు మెసేజ్ వచ్చేసింది, సెటప్ వాజ్ సక్సెస్ఫుల్.
ఓకే. సో క్లోజ్ చేస్తున్నా. అండ్ ఎట్లా చెక్ చేసుకోవాలి పైథాన్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా? సో ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక కమాండ్ రన్ చేయాలి మనం, పైథాన్ స్పేస్ మైనస్ మైనస్ హైఫన్ హైఫన్ కూడా అంటాం దీనికి. అండ్ తర్వాత వర్షన్ టైప్ ఇది ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ వర్షన్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ వర్షన్ రాకపోతే అంటే మీరు పైథాన్ ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ పైథాన్ ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ పర్టికులర్ మీకు వర్షన్ వస్తేనే ప్రాపర్ మీ పర్టికులర్ సిస్టంలో పైథాన్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, మనం జాంగో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో జాంగో ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ సేమ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కానీ ఈ కమాండ్ ప్రాంప్ట్ మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేయండి. ఓకే. సో ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఎస్ నో ఆప్షన్ వస్తుంది, ఎస్ కి క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అండ్ మనం చెక్ చేసుకోవాలి ఇది టాప్ లో అడ్మినిస్ట్రేటర్ ఉందా లేదా. ఇది వైట్ కలర్ బాక్స్ ఉంది కదా టాప్ లో, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ రాసి ఉంటేనే ఇది అడ్మిన్ మోడ్ లో ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక కమాండ్ టైప్ చేయాలి, పిప్ స్పేస్ ఇన్స్టాల్ జాంగో. ఓకే. సో ది జాంగో ఎంటర్ చేస్తే ఇది ఇన్స్టాలేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. కొంచెమే టైం తీసుకుంటుంది, ఒక ఫ్యూ సెకండ్స్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో అగైన్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్. ఓకే. ఇది బ్లింకింగ్ అయితే కొంచెం మనం వెయిట్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేయకండి. ఓకే. ఇది బ్లింకింగ్ అయితే ఇది కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, సో కొంచెం మనం వెయిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫైల్స్ లోడ్ అవుతుంది ఇన్స్టాలేషన్ కోసం. సో మనం వెయిట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు మనకు సెటప్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఎట్లా చెక్ చేసుకోవాలా పైథాన్ జాంగో మనకు ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని. సో సేమ్ థింగ్ మనం నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఏదైనా మీరు ఇన్స్టాల్ చేస్తేనే అప్పుడు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేయండి. ఓకే. లేకపోతే నార్మల్గా జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి మనం చెక్ చేసుకోవాలంటే. సో ఇక్కడ మనకు కమాండ్ ఉంది, జాంగో అడ్మిన్ హైఫన్ హైఫన్ వర్షన్. ఈ కమాండ్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు వర్షన్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదైనా వర్షన్ వస్తేనే మనం అండర్స్టాండ్ చేసుకోవాలా ఇది మనకు ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందా. ఒకవేళ మీకు ఇది వర్షన్ రాకపోతే ఎర్రర్ మెసేజ్ వస్తే ఏదైనా ఎర్రర్ మెసేజ్, సో ఎర్రర్ మెసేజ్ అంటే మనకు ఇది పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కావాలి. ఓకే. సో ఇది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం జాంగో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా జాంగో నేర్చుకుంటారో వాళ్ళకి స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ ఈ వీడియోస్ షేర్ చేయండి.